అయితే నిన్న సంజన వర్సెస్ రీతు చౌదరిలో ఎవరు కరెక్టో కింద కామెంట్ చేయండి. నాకైతే సంజన గారి కరెక్ట్ అనిపించింది. నాకు ఫస్ట్ ప్రోమో చూసిన దాకా సంజన గారు ఏంటి ఎలుగనిచ్చారు అని అనిపించింది. తర్వాత ఎప్పుడైతే డిమోన్ పవన్ ఇంకా కళ్యాణ్ మధ్యలో గొడవ అయిందో ఎపిసోడ్లో చూసిన తర్వాత, డిమోన్ పవన్ ఎప్పుడైతే రీతు చౌదరి గురించి పవన్ కళ్యాణ్ పేక్ పట్టుకున్నాడో, అంటే గొడవ ఆపడానికట, అక్కడ రీతు చౌదరి కూడా ఎక్కువ వాగుతుంది కదా, రీతు చౌదరిని కూడా ఆపాలి కదా. ఓ పవన్ కళ్యాణ్ వచ్చి పేక్ పడడం అంత అవసరం ఏంటి? ఏంటంటే ఆపాడట. ఇంకేమంటున్నారు కొంతమంది, అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మనకెందుకు అని అనుకుంటున్నారు అనమాట. అయితే పేక్ పట్టుకొని ఆపిస్తాడనమాట ఫ్రెండ్స్ అయితే, అది కూడా నేషనల్ టెలివిజన్లో. అది బయట వాళ్ళు అంటున్నారు. హౌస్లో ఉన్నోళ్ళు ఏమనుకున్నారు, వీడి కోపం మీద పట్టుకున్నారు, అందుకే ఇడిపించారు. సంజన గారు ఎంత ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు డిమోన్ పవర్ని, ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు నువ్వు అని. బయట జనాలు ఏమంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే పేక్ పట్టేస్తాడు, ఎందుకు పట్టు. నాకైతే నిన్న సంజన గారే కరెక్ట్ అనిపించింది ఈ గొడవ తర్వాత.